श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे। సాయిరామండి. ఒక బాలాజీ విద్యాలయం విద్యా సంస్థ స్థాపించి నేటికి 40 వసంతాలు. ఈ 40 వసంతాల్లో రకరకాలుగా మన యొక్క పాఠశాల యొక్క యానివర్సరీని మనం నిర్వహించుకున్నాం. కానీ ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి యానివర్సరీని మనం చూడబోతున్నాం. ఎందుకు అంటే కారణం, ఇవాళ కరోనా ఉన్న నేపథ్యంలో అందరం ఒక చోట కూర్చొని మన యొక్క యానివర్సరీని మనం నిర్వహించుకోలేము. అందుకు మన టెక్నికల్ టీము, మన ఓల్డ్ స్టూడెంట్స్, మన స్టాఫ్, మన తల్లిదండ్రుల యొక్క కోరికని, మన పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ని ప్రతి ఆగస్టు 12న మన మచిలీపట్నం ప్రజలకు చూపిస్తున్నాము. ఈసారి అది మరింతగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చూపించకూడదు అన్నప్పుడు, అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు వర్చువల్ స్కూల్ యానివర్సరీ అంటే ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని పిల్లలు నిర్వహించినటువంటి కార్యక్రమాల్ని చక్కగా మీ అందరికీ అందిస్తున్నాం. మనందరికీ కూడా తెలుసు, బాలాజీ విద్యాలయం కార్యక్రమం అంటే వందల కాదు వేల సంఖ్యలోనే తల్లిదండ్రులు హాజరవుతారు. ఇప్పుడు లక్షల సంఖ్యలో దీన్ని చూడబోతున్నారు. సుమారుగా ఈ కార్యక్రమం 10 గంటల సేపు ఉండబోతుంది. ఇప్పుడు కరెక్ట్గా 9 గంటల 9 నిమిషాలు అయింది. మిమ్మల్ని అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలనం చేయడానికి పెద్ద మేడం గారు, స్వామిని ఆహ్వానించడానికి పిల్లలు, రకరకాల కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా ఉన్నారు. సుమారుగా మనం ఎప్పుడూ చేసిన విధంగానే ఉదయం 9 గంటల 9 నిమిషాలకి ప్రారంభమైతే మన కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు ఎలా కొనసాగుతుందో ఇప్పుడు కూడా అదే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. అయితే వీళ్ళందరినీ మీరు ఎలా చూడుస్తారు?
అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మన శ్రీ బాలాజీకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా పార్ట్ 1 to పార్ట్ 10, 11, 12 ఎన్నైనా సరే దీంట్లో ఎక్కడ ఎవ్వరికీ కూడా ఎటువంటి బోరింగ్ లేకుండా చక్కగా మన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ ముందుకు మన చిన్నారులు వచ్చారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. సాయిరాం. ముందుగా నేను చిన్నారులను ఆహ్వానిస్తున్నాను. వారే ఈ 10 గంటల కార్యక్రమాన్ని మీ ముందు నిర్వహించబోతున్నారు. వారిని మీకు పరిచయం చేసి ఈ వేదికను వారికి అప్పగించి నేను కూడా మీతో పాటు భాగస్వామి అయి ఈ కార్యక్రమాన్ని చూస్తాను. ఎం రుక్మిణి. ఎన్ హర్షిత. వి కిరణ్మయి. వి జాహ్నవి. కే దీపిక. ఎం హరిత. ఐఎన్ఎస్ శ్రీవల్లి. ఎండి అనీషా. ఎండి నజరీన్. ఎం నిఖిత. కే సోనాలి. ఎస్ ఖ్యాతిశ్రీ. ఏ అఫ్రీన్. కే వైష్ణవి. పి సాయి ప్రియ. నేను ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేశాను. ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వీళ్ళు ఆశాంతం నిర్వహిస్తారు. తిలకించండి. నచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీకు ఎవరైతే పరిచయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సాయిరామ్. This is Vaishnavi Priya from Sri Balaji Vidyalayam, a traditional promoting school. You know that 12th August is very auspicious day for the students of Sri Balaji Vidyalayam. That is nothing but our school annual day celebrations. On 1st August we have completed our school's 40 golden years. Before telling about annual day, I want to speak few words about my school. Sri Balaji Vidyalayam is a traditional promoting school. The main motto of our school is giving a value-based education. Firstly, our school started as tuition center in the year 1980 by our founder Sir Sri Komargiri Krishna Mohan Rao Garu, and with our founder Madam Jayaprada Garu. Then, by its good performance, it is converted into school in 1982. Now, our school is one of the best schools in Machilipatnam under the maintenance of our principal Sir Sri Komargiri Chandrasekhar Garu and Principal Madam Himabindu Garu. Our school has more than 2000 students and 150 teachers. Our school performs extracurricular activities like games, monthly activities, field trips, excursions along with education, and encourages our students in outside competition. అసలు విషయం మర్చిపోయానండో, మా పాఠశాల ఇంగ్లీష్ మీడియమే అయినా మాతృభాషకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాకుండా మా విద్యార్థులకు బాల వికాస్, భగవద్గీత కూడా నేర్పిస్తుంది. ఏ పండుగ వచ్చినా మా పెద్ద మేడం గారు, బాల వికాస్ సార్ గారు కలిసి దాని ప్రాధాన్యతను మా పిల్లలకు చెబుతారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా చేస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే శ్రీ బాలాజీ విద్యాలయంలో చదివిన ప్రతి ఒక్కరూ వికాసవంతులే. Now coming to our anniversary, we the students are so lucky to participate in our anniversary because it is great occasion to our school. Every year we celebrate our school annual day on 12th August. On the day, the program starts with Jyoti Prajwalana by our founder madam, and then our Balvika students will pray God to make our program successful. Later, our nursery to first class students will entertain us with their cute dance performance. After that, our principal madam Himabindu Garu will give speech about our school achievements and its performance. After that, the prize distribution to the 10th completed students and the students who stood first 3 places in their academic year will be given.
The program will be continued by dance, mime, drama and songs by our students to entertain us. Finally, the program ends with singing national anthem. Now, my friend Afreen will continue the speech. Thank you, Vaishnavi. Good morning to all. I am Afreen from Sri Balaji Vidyalayam. Today I am here our anniversary celebrations. I am glad to say that we have completed 40 years successfully. Our school was established by the blessings of Bhagwan Sri Satya Sai Baba Varu in 1980. We have been following the principles of Satya Sai Baba Varu. Baba was known for his saying, love all, serve all, help ever, hurt never. We are following not only his principles, his spiritual meditation, service to the communities, and also participate in the education in human values known as Bal Vikas. We celebrate Sri Satya Sai Baba's birthday with a lots of happiness. Because of his presence in us, we are with peaceful minds. We hope that he blesses us for every moment. Being as a Bhagwan Baba, he made everyone as a successful person. Light is an important element throughout the world. It is the symbol of divine and bringing light into the world. Light is a form and a symbol of Tej. The lamp is invoked as Tamasoma Jyotirgamaya, means the lamp leads us from darkness towards light. It burns only to give message of peace and light to the man. The presence of Agni fire ensures success. God's first and foremost appearance is in the form of light, which we call as Divya Jyoti. In almost every Indian home, a lamp is lit daily before the altar of the Lord. A lamp teaches you to be upright, rise upwards and dispel darkness. Hence, light is worshipped as the Lord himself. Knowledge removes ignorance, just as light removes darkness. We light the lamp to bow down to knowledge as the greatest of all forms of wealth. Now I want to invite our founder ma'am Srimati Jayaprada Garu onto the stage. Now she is going to light the lamp and garlands for me. So let us welcome her. कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवसो ममराति यतो निदः तिवेदः सनः परुषदति धुक्कानि विश्वा नावेव सिन्धुं दुरिताच्चिग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्म फलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसेन जातवेदस्सिन्धु ननाव दुरितातिहर्षि अग्ने अत्रिमन्मनस गृणानोऽस्माकं भोज्यभित तनूनां पृतनाजितगं सहमानमुग्रमयजस्व ॐ शान्ति 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 ॐ असतो मा सर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय
మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ కూర్చున్న మన స్వామి సింహాసనం మీద ఆసనులై ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే బాలాజీ విద్యాలయం. తర్వాత మనందరికీ ఇష్టదైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆ తర్వాత శ్రీ కొమరగిరి వారి దృఢమైన సంకల్పంతో 1980లో మొదలుపెట్టిన బాలాజీ విద్యాలయం ఇప్పుడు 2020కి 39 సంవత్సరాల నుండి 40 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు మనం మీరందరూ ఇక్కడ ఆహ్వానితులైన వాళ్ళందరికీ కూడా మరొకసారి సాయిరాం చెబుతూ, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అంటే అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం చేస్తున్నటువంటి కరోనా అనే ఒక వైరస్ అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నది. అయినప్పటికీ కూడా మనసులోనున్న భావము మంచిదైన కలిగి తీరును ప్రసిద్ధి కార్యమందు అన్నట్టుగా సార్ గారు సరే ఇప్పుడు ఆన్లైన్లోనే ఏ ఒక్కడిని వదిలిపెట్టకుండా చిన్న క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటుంటే వాళ్ళు కూడా పేరెంట్స్ తర్వాత పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ సమాధానం ఇస్తున్న మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో మాత్రం. అయితే దీనికి మూలం టీచర్లు కూడా వాళ్ళు ఇదివరకు ఎలా క్లాసుకు వచ్చారో ఇప్పుడు కూడా వాళ్ళు క్లాసుకు మామూలుగా వస్తూ అంటే బాల వికాస్ దగ్గర నుంచి మనం భగవద్గీత శ్లోకాలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ట్రెడిషనల్ స్కూల్ అన్న పేరు మీద పడిన బాలాజీ విద్యాలయం టింకరింగ్ ల్యాబ్ అని మనకు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశం దేన్ని కూడా వదలకుండా అన్ని ఆన్లైన్లో చక్కగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎవరి బాధ్యతను ఇంత కష్ట సమయంలో కూడా వాళ్ళు మర్చిపోలేదు, అసలు ఏది మర్చిపోకుండా వాళ్ళ నిర్వహణ అంటే కర్తవ్య నిర్వహణ, కర్తవ్యం యోగం ఉచితే అన్నారు. అంటే కర్తవ్యమే అది భగవంతుడు, అదే యోగం అన్నారు. అంటే అలా చేస్తున్నందుకు వాళ్ళకి నేను పెద్దదానిగా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను అంతే. అంటే మిమ్మల్ని నమస్కరించకూడదు కాబట్టి. తర్వాత ఇప్పుడు జరిగే దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో మనం ఈ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దాన్ని చక్కగా అర్థం చేసుకొని పక్క వాళ్ళకు కూడా అర్థం కాని వాళ్ళకు కూడా
అర్థం చేసుకున్నట్టు చెప్పించుకొని మరట్టే చేస్తున్నారు వాళ్ళు. అది ఇంకా సంతోషం మనకి. తర్వాత ఏమిటంటే ఇంకోటి సద్గుణంబులు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనం నేర్పునది విద్య అన్నారు. అందుకని ఇదంతా కూడా బాల్యం నుండే వస్తుంది. బాల్యం నుండే వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే, అది బాల్యం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే అది అటువంటి విద్యాలయాలని మనం చూసి చేర్పించాలి వాళ్ళని, పిల్లల్ని చేర్పిస్తే మీరు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నవాళ్ళని మా దగ్గరికి పంపిస్తే మహా వృక్షాలుగా వాళ్ళని, అంటే 10th క్లాస్ వరకు మీకు ఏమిటంటే మీ పిల్లల వరకే మీరు మంచిగా ఉన్నారా, చదువుకుంటున్నారా చూస్తారు. కానీ మాకు స్కూల్లో ఎన్ని వేల మంది ఉన్నారో అందరూ మా పిల్లలే. వాళ్ళందరి యోగక్షేమాలు మాకు కావాలి, వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళందరూ కూడా చాలా ఎంత ఉన్నత స్థితికి వస్తే మాకు అంత సంతోషం. మీరు మీ సొంత పిల్లల వరకు మీరు ఆలోచిస్తారు, మేము అట్లా కాదు, వీళ్ళందరూ మా పిల్లలే, మీరందరూ మా బంధువులే, ఇది మన స్కూలు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా అదే అభిప్రాయం. ఒకటి ఇంకోటి, దీనన్నిటికీ కూడా బాలాజీ విద్యాలయం మొత్తం స్టాఫ్ అంటే సిబ్బంది, తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, తర్వాత మన ఊళ్ళో ఉన్న పెద్దలు, వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు, అలాగే ఇస్తున్నారు. స్టేజీ ముందు నేను పైన కూర్చొని మాట్లాడి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసి స్వామిని ఆహ్వానించి దిగితే పెద్దవాళ్ళందరూ మనం ఎంతమందిని ఆహ్వానించామో మీ అందరికీ తెలుసు. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు బాలాజీ విద్యాలయానికి ప్రారంభోత్సవానికి, అది మీకు తెలుసు. పిల్లలు కూడా ఎంత దిగంగానే మళ్ళీ ఇంకోటి ఎక్కించడం అంటే క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా అలా వస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను మీకేం చెప్పేదాన్ని, చిన్న చిన్న పిల్లలం చిందులేసి ఆడదాం, పొట్టి పొట్టి పాపలం పరుగు తీసి ఆడదాం, పరుగు తీసి పాడదాం, కన్నవారి ఆశలం కురువుల సేవించడం, పెద్దల ప్రేమించదాం, బుద్ధిగా చదువుందును, బుద్ధిగా నేర్చుకుందుము, చిన్న చిన్న పిల్లలం భరతమాత బిడ్డలం, భావి భారత పౌరులం, పుణ్యభూమి బిడ్డలం, భావి భరత కారకులం, భావి భరత కారకులం. అంటే మేము అట్లా పిల్లల్ని అంటే ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి ఒక్క పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా 1400 పిల్లల్ని స్టేజీ ఎక్కించాం. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏ రంగుల డ్రెస్ అట్లా ఎగురుకుంటే చిన్నారులు వస్తుంటే మనం కింద కూర్చొని చూసే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. మా పిల్లలు వచ్చారు మేము అనుకుంటారు, మన పిల్లలు వచ్చారు, ఎంత టీచర్లు ఎంత కష్టపడి నేర్పారు వాళ్ళకి, అవన్నీ కూడా వాళ్ళు అనుకుంటారు. ఇదంతా కూడా అంటే నిరుడి వరకు కూడా మనం చాలా ఆనందంగా జరుపుకున్నాం. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుంచే చాలా మనం ఒక్కడమే కాదు అంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ లాక్డౌన్ అని పెడుతున్నారు, అదేమిటో అది నాకు తెలీదు. అది కొన్ని 9 గంటలు అంటారు, ఒకసారి 11 గంటలు అంటారు. కానీ ఆ టైంలోనే వచ్చి స్కూల్లో టీచర్లు సిబ్బంది వాళ్ళ డ్యూటీ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నేను మాట్లాడేది ఇప్పుడు నేను ఏ మాట ప్రతి ఒక్క మాట కూడా మేము యూట్యూబ్లో పంపిస్తుంటే అందరూ కూడా చూసి దాన్ని మీరే కాకుండా మీ పక్క వాళ్ళని, మీ బంధువులని వాళ్ళకి కూడా చూపించి మీరు దాన్ని విని ఆనందించండి. ఎందుకంటే చేసే ప్రతి కార్యక్రమం ఇప్పుడు మీకు అందులో కనిపిస్తుంది, వినిపిస్తుంది, అన్నీ అవుతాయి. కాబట్టి మీరు దాన్ని చూడండి. అంతేగా ఇంకొకటి ఉందండి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పాను, ఒక బిల్డింగ్ కట్టాలని ఒకళ్ళు ఆలోచిస్తారు, మేము ఆలోచించాం స్కూల్ కట్టాలని. పైన రూఫ్ వేద్దాం అనుకున్నాం, అంటే రూఫ్ అంటే పైకప్పు. దానికి మూల స్తంభాలు ఎవరంటే మీరు. తర్వాత పునాది రాళ్ళు ఎవరు? పిల్లలు. పునాది గట్టిగా లేకపోతే
భవనం నిలవదు. పునాది రాళ్ళు ఎంత అంటే పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. కానీ పునాది రాయి మనం గట్టిది వేయాలంటే మనం తాపి పెట్టి కొట్టగానే రాయి పగిలిపోతే మనం వేయలేం కదా, గట్టిగా వేయాలి. అంటే పిల్లలకి నేను అందుకే చెప్పాను ఇందాక సద్బుద్ధి, మరి కర్తవ్య పాలనము, అది ఏమిటి? సద్గుణములు, సద్విద్య, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనము. అటువంటి వాళ్ళని తయారు చేసిన వాళ్ళని మాత్రమే వాళ్ళని మేము తయారు చేస్తున్నాం. అటువంటి వాళ్ళకి కావాలని మేము తయారు చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా అట్లా తయారైన వాళ్ళు పూర్వ విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. విదేశాల్లో ఉన్నారు, మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ విశేషం ఏమిటంటే వాళ్ళు బాలాజీ విద్యాలయాన్ని మర్చిపోలేదు, ప్రిన్సిపాల్ గారిని మర్చిపోలేదు, టీచర్లను మర్చిపోలేదు, ఏది మర్చిపోలేదు వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే మాకు అనేక రకంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఆన్లైన్లోనే మాకు ఫోన్లు చేసి చెప్తుంటారు. వాళ్ళు చేతనైనంత అంటే వాళ్లకు తోచినంత వాళ్ళు టీచర్లు ఇక్కడ సార్ గారు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్లకు చేతనైనంత వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకి స్వామి ఆశీస్సులు నిండుగా దండిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను వాళ్ళని పెద్దదాన్ని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను వాళ్ళది కూడా ఉండాలని. అంటే పూర్వ విద్యార్థులు కూడా గుర్తించుకునేంత మన స్టాండర్డ్ మన దాంట్లో ఉన్నదన్నమాట, మన స్కూల్లో ఉన్నది. మనకు బందర్లో పేరు పడ్డది ఎవరిది మంచి స్కూల్ అంటే బాలాజీ విద్యాలయం, మనం అక్కడే చేర్పించాలి పిల్లల్ని ఏమైనా సరే అని అందరూ కూడా చాలామంది చేర్పించారు. చేర్పించడం వల్ల మనం ఏమైంది అప్పుడు? అయితే ఈ చేర్పించడం వల్ల మేము ఊరికి ఉండలేదు కదా, ఫీజు వెనక ముందు కట్టినా మీరు ఏం చేసినప్పటికీ కూడా మా డ్యూటీ ప్రకారం మేము తప్పకుండా మిమ్మల్ని ఎవరిని బలవంత పెట్టకుండా వాడు చక్కగా వాడు అభివృద్ధి చెందాలని మాత్రమే మా కోరిక. వాళ్ళు పైకి రావాలి, పేరు తెచ్చుకోవాలి, ఇట్లాగే దేశాలు తిరగాలి. ఇంకా వాడికి ఎందులోనో ఏ రంగంలోనో ఉండండి వాళ్ళు. మేము చెప్పేది 10th క్లాస్ వరకు. ఆ తర్వాత వాడి భవిష్యత్తు ఏమవుతుంది? వాడు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఏదైతే వాడు నిర్ణయించుకుంటారో అందులోనే వాడు అభివృద్ధి చెందాలి, అది అక్కడ కావాల్సింది. కానీ అట్లా అభివృద్ధి చెందిన వాళ్ళు గుర్తుంచుకొని మనకు చెబుతున్నారు అంటే అది చాలా విశేషమైన విషయం. కాబట్టి మనం ఏమిటంటే ఈ రోజున మనం పిల్లలు ఎలా ఉన్నారు బయటికి వెళితే అన్నది మనకు మీకన్నా నాకన్నా కూడా మీ అందరికీ తెలుసు. కానీ మన పిల్లలు మాత్రం అట్లా కాదు. బాలాజీ విద్యాలయంలో చదువుకున్న వాళ్ళు చక్కగా మంచి బుద్ధి కలిగి, మంచి జ్ఞానం కలిగి, మంచి చదువు నేర్చుకొని అంటే అభిమానంతో ఎన్నో చేసేవాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే మాత్రం అది భగవంతుని యొక్క కృప. చెప్పాను ముందరే, మరి కొమరీరి వారి దృఢ సంకల్పం అది. మన నాకు బాలాజీ విద్యాలయం ప్రాణం, ఏమైనా సరే స్కూలు చూసుకుంటావా? చూసుకుంటాను నాన్నగారు అని చంద్రశేఖర్ గారికి ఒప్పచెబితే వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హెచ్ఎం గారు, హిమబిందు గారు అందరూ కూడా వాడు నిర్వహిస్తూ వచ్చారు. ఈ రోజు వరకు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కామా లేదు, నిర్వహిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నది ఇంకా. కాబట్టి మీరందరూ కూడా ఈ మున్ముందు మనం తొందరలో ఈ కరోనా అది వైరస్ ఏదైతే ఉన్నదో తొందరగా పోవాలని అది నేను ప్రార్థించి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మనం మళ్ళీ యథావిధిగా మనం ఎట్లా చేసేవాళ్ళం ఈ వరకు బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. ఏది యానివర్సరీ అంటే అసలు బట్టల కొట్లు వాళ్ళు కూడా స్కూలు బాలాజీ విద్యాలయం అంటే మాకు పండగండి, ఎందుకంటే అనేకమైన డ్రెస్సులు తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళు అంటుండేవాళ్ళు. అట్లా రంగురంగులు ఎవరికి నచ్చింది వాళ్ళు చూపించుకొని చక్కగా టీచర్లు కూడా సెలెక్ట్ చేసి మేడం గారికి చూపించి తీసుకెళ్ళి వాళ్ళు అట్లా చేశారు. అంటే అంగరంగ వైభవంగా జరిగిన ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం ఎంత తొందరగా మనం ఈ వైరస్ ఫీవర్ని దాని నుంచి ఆ మహమ్మారి నుంచి మనం బయటపడాలని
నేను కోరుకుంటున్నాను, భగవంతుడిని కోరుకుని మళ్ళీ మనం ఇదివరకు చేసినట్టుగా మనం అందరినీ పిలిపించేసి మళ్ళీ మళ్ళీ నేను స్టేజ్ ఎక్కి అన్నీ మీతో నేను ఈ విధంగా మీతో మాట్లాడేట్టుగా కోరుకోవాలి. నిజంగా స్వామి రికార్డు శుద్ధిగా నేను ప్రార్థన చేస్తూ నేను మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. All of you. This is Sonali from Sri Balaji Vidyalayam. It's my great pleasure to stand before you to conduct our beloved school Sri Balaji Vidyalayam on its 40th anniversary. చిలక పలుకులు మీరు ఎప్పుడైనా విన్నారా? కోకిల గానం ఎంత మధురంగా ఉంటుంది. అలాగనే మన శ్రీ బాలాజీ విద్యాలయం చిచ్చర పిడుగులు చేసే ఆటలు పాడే పాటలు కూడా ఎంతో మధురంగా ఉంటాయి. Now let us welcome our pre-primary children to perform their excellent talents. We pray Lord Ganesha before commencing any work so that he protects us from obstacles. Now I am inviting Mahadev of first class to pray our beloved Lord Ganesh. జ్ఞానానందమయం దేవం అంటూ మన ముందుకు వస్తున్నాడు శ్రేయ మనోహర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. మరి ఇక చదువుల తల్లి సరస్వతి కదండి, మరి ఆ సరస్వతి తల్లిని పూజించాలి కదండి. మరి ఆ చదువు తల్లిని పూజించడానికి చేతన్ సురేష్ ఆఫ్ సెకండ్ క్లాస్ మన ముందుకు వస్తున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. మరి అలాంటి ఆ అన్నపూర్ణ దేవిని మన పిల్లలు ఎలా కీర్తిస్తున్నారో విన్నామా? మోక్షశ్రీ ఆఫ్ ఫస్ట్ క్లాస్, శశి శర్వాణి ఆఫ్ సెకండ్ క్లాస్. మనందరికీ ఇష్టమైన దేవుడు ఎవరు? మనకి అల్లరంటే ఇష్టం కాబట్టి అలాంటి అల్లరి పనులు చేసే శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మన ముందుకి కృష్ణాష్టమి పాడటానికి దాక్షిణ్య ఆఫ్ సెకండ్ క్లాస్ వస్తుంది. ఇలాంటి మరిన్ని శ్లోకాలు చెప్పడానికి వస్తుంది మనస్విని ఆఫ్ సెకండ్ క్లాస్. మహాదేవ్, నేను గణేష్ ప్రార్థన చెప్పబోతున్నాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వైర్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహాన్వితం అనేకదంతం పట్టానం ఏకదంత ఉపాస్మహే. గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయి గాయత్రి. ఓం సాయీశ్వరాయ విద్మహే చచ్చదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే చచ్చదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే చచ్చదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సరస్వతి ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారమ్మం కలిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మహేదర వందిని నిత్యం పద్మాలయాన్ దేవి సామం పాటు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు వింబాలన. ఆత్మశుద్ధి లేని ఆచారమలియేలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివపూజిక లేలా విశ్వదాభిరామ వినురవేమ. My name is Shreyan Jad Manohar. I am studying first class Sri Balaji Vidyalayam. Jnananandamayam devam నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భువనేశ్వరః. ఆపదాపహర్తారం ఆతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వెంకటాచలాధీశ
శ్రీయాకిలవక్షసం శ్రితసేవల వందానం శ్రీనివాసమహం భజే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నా పేరు మోక్షశ్రీ. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేనప్పుడు శ్రీ అన్నపూర్ణాష్టకం చెప్పబోతున్నాను. శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దోషాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన వెలసత్వక్షోజ కుమ్మాంతరి కాశ్మీరాగరు వాసితాంగరుచితే కాశీపురాధేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. ధన్యవాదాలు. My name is Shaitan Saidam. I am second class. Saraswati Namastutyam. Saraswati Namastutyam. Adade Kamarupini. Nityalambam Karishami. Itti Bhavatu Esura. Saraswati Namastutyam. Adade Kamarupini. Nityalambam Karishami. Chitti Bhavatu Esura. Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guruve Namaha. Om Shanti Shanti Shanti. అందరికీ నమస్కారం. నా పేరు మనస్మిని. నేను శ్రీ బాలాజీ స్కూల్లో 2వ క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను శ్లోకాలు చెప్పబోతున్నా. శుక్లాంబరం విష్ణు సజమంతం చదువుకున్న వసంతమలం రాయ సంవిజ్ఞోక సరస్వతి నమశివ్యం వరదే కామరూపిణి జాలమ్యం కైష్యామి సిద్ధిం పాత్రమే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదాని నిత్యం హరేణ మనమంతయం తలంచ పుష్పవాదకాంతాయ ఇతి కాంతయ వాసామి దీనామి అయామియాయ నమాని గుర్రామి నరోపరామి తరాసదీయాని యంబియాని అన్నామి సంయాని నమామి దేవి. శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి జ్యోతావిన గౌల భావనకరి విత్తుష్యమానేకరి చాలే ఆదరవంత భావనకరి కాశీపురాధీశ్వరి దేవి వరంకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. పుష్ప శంకర శంకాశిపైనం వనానిదం నమో ఇత్తందమామన్యం నమతోషమేనాకరం. దర్శంకర చారాణం శ్రీలోకానందం నమామి శిష్ణం చోమి శంభో మకరభూషణం. శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి సిద్ధూతాకిల గోడ పావనకరి ప్రేత్రక్ష మాహేశ్వరి లాలేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి నిత్యాం దేవి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన దక్షౌజ కుమ్మాంతరి కాశ్మీరాగరు వాసితాంగ కాశీపురాధీశ్వరి
దాక్షిణ్య. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను కృష్ణాష్టకం చెప్పబోతున్నాను. వసుదేవ సుతం దేవం కంస ఛానోరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అత శ్రీపుష్ప శంకాసం హారనోపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నివారణం విరసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిహి పింఛాంగ చూడాంగ కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్ల పద్మ పద్రాక్షం నీలజీమూత సందివం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరతు శోభితం అవాగ్దతులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుజద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సంకం మహోరస్కం వరమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకం విదం పుణ్యం ప్రాతరుద్రాయ పటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు అనిరుద్ధ. నేను శ్రీ బాలాజీ విద్యాలయం స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు శ్లోకం చెప్పబోయేది గణేష పంచరత్నం. ఉదాకరాత్తమోదకం సవా విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం నతేతరాదిభీకరం నమోదితార్కభాస్వరం నమస్సురారి నిత్యరం నతాతికాపదుర్ధనం సురేశ్వరం దిదీశ్వరం గజేశ్వరం ధనేశ్వరం మహేశ్వరం తమాస్వహే పరాప్తరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తధైర్యకుందర ధరేధరోదరం ధరం పరే భ్రక్తమక్షరం కృపాకరం క్షమాకరం బుధాకరం యశస్కరం నమస్కరం నమస్కృత నమస్కరోమి భాస్వరం అకించనాతిమాచనం చిరంతమూర్తిపాచనం పురారి పూర్వనందరం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనుంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం ఇతాంతకాంతదంతకాంతిమంతకాన్మకాన్మజం అహించరూపసం మంత్రహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేగతం తమేకమేవ విచింతయామి సంతకం మహాగణేశ పంచరత్నమాందరేణ మదారేణ యోన్మహం ప్రజల్పిత ప్రభాతకే హృదిస్మరం ధనేశ్వరం అరోగతామదోషద సుసార్కితిచ్చుపుత్రత సమాహితాయిరష్ట్రభూతిపైకి సోచరా. అందరికీ నమస్కారం. నా పేరు ఖదీజా. నేను 3వ తరగతి శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రీ అన్నపూర్ణాష్టకం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాళంబరి ముక్తాహార విడంబ మానవీయ సద్యక్షోజ్య కుంభాంతరి కాశ్మీరాగరు వాసితాంగరు చిరే కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి
ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానల హరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమాశంకరి కౌమాని నిగమార్థ ఘోషరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి దృశ్యాదృశ్య విభూతి పావనకరి బ్రహ్మాండ భాండోదరి లీలానాటక సూత్ర ఖేళనకరి లీలానాటక సూత్ర ఖేళనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశమన ప్రమోదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. My name is Pidana Harshita. I am studying third class. My school name is Sri Balaji Vidyalayam. Saraswati Namasubhyam Varade Kamarupini Vidyarambam Karishyami Siddhi Bhautame Saraham Padma Padma Vishalakshi Padma Kesaravannini Vidyam Sadmalayam Devi Samam Patu Saraswati Bhagavati Bharati Punendu Brahmanana Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Saksha Parabrahma Laksmai Sri Gurave Namah Matrudevo Bhava Mitrudevo Bhava Acharya Devo Bhava Atiti Devo Bhava Tamasoma Jyotirgamaya Murtyorma Murtangamaya Om Shanti 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 Samasta Lokan Sukhno Bhavantu Samasta Lokan Sukhno Bhavantu Samasta Lokan Sukhno Bhavantu. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు ఎం నాగసుభద్రి. నేను శ్రీ బాలాజీ విద్యాలయంలో 3వ తరగతిలో చదువుతున్నాను. శ్రీకృష్ణ శృతి శ్రీరుక్మిణీతకేశవ నానద సంగీతలోల నగదర సౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ము రావును కృష్ణ. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సుకుందవు నీవే గురుదవు దైవము నీవే నా పతియు గతియు నిజముఖ కృష్ణ. హరియమురుండక్షయములు హరించుల పాతకముల నంబుజనాభ హరణే నామ మహత్యము హరిహరి పవనంద రసమే హరి శ్రీకృష్ణ. అక్రోర వరద మాధవ చక్రాయుధ కర్గపాన్ గౌరీ ముకుంద చక్రాది జీవిత సంబుధ శుక్రాజిత నన్ను కన్న జూములు కృష్ణ ధన్యవాదములు. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే వారిని దైవంతో సమానంగా చూస్తాం. హిందువులు రాముణ్ణి, క్రైస్తవులు యేసువును, ముస్లిమానులు అల్లాను ప్రార్థిస్తారు. వారి మత గ్రంథాలు వేరైనా దానిలో ఉండే ఆంతర్యం ఒక్కటే. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. మత భేదాలు లేకుండా అందరూ కలిస్తేనే మానవ జాతి వస్తుంది. సర్వధర్మాలను ప్రార్థిస్తేనే మానవులు ప్రగతి పదం వైపు నడుస్తారు. పేర్లు వేరైనా దేవుడు ఒకడే. మతాలు వేరైనా అందరూ మానవులే. మత గ్రంథాలు వేరైనా ఆంతర్యం ఒక్కటే. ఇప్పుడు మన చిన్నారులు సర్వధర్మాలను ఆచరిస్తూ సర్వధర్మ ప్రార్థన పాటకు మన ముందుకు వస్తున్నారు. మరి వారిని మీ కర్తవ్యంతో ఆహ్వానిస్తారా? The participants are INS Srivalli, V. Kiranmay, S. Kajasri, M. Rukmini, M. Nikita, K. Vaishnavi Priya. Sri Ram
మనం చేస్తున్న ఏ పనైనా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే మనం ఎక్కడి వరకు వచ్చాం అనేది ఒకసారి వెనక్కి తరచు చూసుకుంటూ ఉండాలి. అదే మనం ప్రోగ్రెస్ అంటాం, ప్రోగ్రెస్ అనాలిసిస్ అంటాం. పిల్లలకైతే ప్రోగ్రెస్ కార్డ్, స్కూల్స్కి అయితే యాన్యువల్ రిపోర్ట్, యాన్యువల్ పర్ఫార్మెన్స్. అలాంటి యాన్యువల్ రిపోర్ట్ని మనకి ప్రజెంట్ చేయాల్సిందిగా మన స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి కొమరగిరి హిమబిందు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం ప్లీజ్. Om Shri Sai Ram. Namaste to all our parents, students and viewers. I am K. Himabindu, Headmistress of Sri Balaji Vidyalayam. August 12th is our Founders Day celebrations where we are giving away cash prizes for 10th class and mementos to 1 to 9th classes, rank holders and have cultural activities. This year due to corona effect which is spreading at high rate and lockdown period, it is better to stay at home and be safe. To fight with this situation, we thought of celebrating our annual day by videos of our students participating in various activities as if it's a live program. Challenges come to make us strong, so our Founders Day celebrations will not have a break due to lockdown. We choose the media to fulfill our desires. By the grace of Bhagwan Sri Satya Sai Baba, we are celebrating the 40th year of our establishment of the school. Firstly, I would like to thank our Lord for being with us all through the years and humbly pray to Him to guide us through coming years. I would like to give you a brief introduction of our school. Sri Balaji Vidyalayam was established by Sri Komarigiri Krishmohan Rao Garu and Jayapratha Garu in the year 1980 as tutorials. Slowly it flourished as a school. His aim was to impart good education based on moral values and ethics. That's why our school logo is a tradition promoting school. And we since then strive to fulfill the founder's desires. To inculcate tradition in children, we have Balavikas classes, schools, computer lab, 2 computer labs for kindergarten 10 systems and separate lab for other classes with 20 systems. All the subjects are based on computer learning. Multimedia rooms, 2 multimedia rooms for primary and higher sessions. Learning becomes easy by seeing, so everyday subjects are displayed on the screen to make it lively. School band. We have our own school band where students learn how to handle and play the band. Our students participate on August 15th and January 26th parade. Other than this, we have physical activities also like karate for both boys and girls. They learn self-defense and build up confidence to face any challenges in life. Classical and Western dance. Not only studies, but they need some entertainment, so they have regular dance classes, classical, vocal or Sangeetam classes. Students learn songs related to Deshabhakti Geetalu and moral songs. We organize field trips which is a unique one. Bookish knowledge is not merely enough. Learning through saying and doing is easy and enjoyable. From 6th to 9th classes, field trips are conducted. They visit places like banks, e-seva, Kalankari works, factories, railway stations, bus stations, Raitu Bazaar, etc. They learn the mode of work practically. This is a brief introduction of our school activities. Our aim is to give the child overall development and make a perfect individual when he finishes his schooling. Spoken English classes are conducted to increase their communicative skills. Online classes. We started our academic year through online classes from April itself. Classes from LKG to 10th with PPT presentation so that learning becomes easy for them. Teachers make phone calls regularly to take parents' feedback. Social welfare organizations. Our school has been selected as the best available school. Students from poor financial background are selected from first class and are taken care by these organizations regarding school expenses. Kalyarka. This organization also selects backward and needy students from classes and provide financial aid to them. Awards and rewards. Every year, 10th class students who secure 10 points are awarded with cash prize of rupees 10,000 each, and subject highest individuals are awarded 100 rupees each for each subject. LKG to 9th are given certificates and mementos. This awards day or foundation day as we call it is a festival with non-stop entertainment program starting from 9 a.m. and continues till 9 p.m. with houseful audience. Entertainment program like rhymes, dance, skits, mono acting, classical songs, slokas, karate, yoga, pyramids, etc. are part of it. Last but not the least, our motto is creating diamonds out of clay.
Our teachers are dedicated towards their work and try their level best to make every student a diamond. We have a good support of parents too, for which we are always thankful. Thank you one and all. School activities. ATL Lab. We are lucky and thankful for central government for selecting our school for the sanction of Atal Tinkering Lab as a part of Niti Aayog in 2018. In this lab, students innovate with electrical appliances, robotics, 3D dimensions, etc. It is very useful for their higher studies. Radio of Sri Balaji. We have well-equipped sound system in every class. During lunchtime, children conduct programs like songs, jokes, stories, speeches, etc. Matru Vandanam. Since last 3 years, we are having this program in our school. As we believe in inculcating traditions in students, we started Matru Vandanam. Mother plays a very important role in everyone's life. So for showing their love and affection, students come with their mother and the students honor their mothers by offering kumkuma, haldi and flowers, just like we worship gods in temple. January 1st, our new year is celebrated with Saraswati Puja. Students bring flowers, coconut, etc. and perform puja in their traditional dresses. Shri Krishna Idol. Last year on 5th June, we installed Lord Krishna Idol in primary block. Children offer flowers and enjoy ringing bell. They learn how to worship gods. Krishnashtami, we conduct programs. Bogi Pallu. Before Sankranti holiday starts, that is in January, we have Bogi. ఇవాళ రోజున పిల్లల్ని పెంచడం అంత ఈజీ అయిన పని కాదండి. తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో బయట వాళ్ళకున్న బాధ్యతల మధ్య ఎన్నో రకాల హార్డ్షిప్స్ని ఫేస్ చేస్తూ పిల్లల్ని పెంచుతారు. వాళ్ళకి బెటర్ స్కూలింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఇవ్వడానికి ఎన్నో విధాలుగా థింక్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ పిల్లలు పొందే చిన్న ఆనందం, చిన్న అచీవ్మెంట్లో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటారు. అలాంటి పేరెంట్స్ మన స్కూల్లో బాలాజీ విద్యాలయంలో వాళ్ళ పిల్లల్ని చేర్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి తల్లిదండ్రుల అభిప్రాయాల్ని, వాళ్ళ ఫీలింగ్ని ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. మా పాప వాహిని అక్షయ చార్విత శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుతున్నారు. మేము కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ మా పాపను చదివించడానికి కారణం, మన స్కూల్లో పేరులో ఉన్నట్టుగానే ట్రెడిషనల్ ప్రమోటింగ్ స్కూల్ అని విద్యతో పాటు మన తెలుగు సాంప్రదాయాలు, పండగల గురించి కూడా, వాటి విలువ గురించి కూడా పిల్లలకి చక్కగా బోధన చేస్తారు. ప్రతి బాబుని కూడా మన స్కూల్లో టీచర్లు చాలా చక్కగా దగ్గరగా తీసుకుని వాళ్ళకి చదువు ఇష్టంగా నేర్పించడం మన స్కూల్ ప్రత్యేకత. అంతేకాకుండా పిల్లల్ని వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను కూడా బయటికి తీయడం అనేది మన స్కూల్లో టీచర్లు చాలా కృషి చేసి వాళ్ళకన్నీ కూడా బాగా నేర్పించి వాళ్ళని చాలా చక్కగా పైకి తీసుకొస్తారు. నేను వేరే స్కూల్లో చదివినప్పటికీ కూడా మా పిల్లల్ని ఈ స్కూల్లోనే, మన బాలాజీ విద్యాలయంలోనే చదివించాలని ఇక్కడ నేను కర్నూలులో, మా హస్బెండ్ కర్నూలులో బ్యాంక్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా మా పాపని చదువులో మంచిగా రావాలని ఇద్దరిని కూడా నేను ఇక్కడే ఉండి మేము కొంచెం రిస్క్ తీసుకుని కూడా ఫ్యామిలీలో బాలాజీ విద్యాలయంలో చదివించడానికి కారణం. 2013, 2010లో మా మామయ్య గారి పిల్లలు ఇద్దరూ కూడా టౌన్ ఫస్ట్ తెచ్చుకుని తనూజ, మనోజ అని వాళ్ళని చూసిన తర్వాతే నేను ఖచ్చితంగా నా పిల్లల్ని కూడా ఇలా పైకి రావాలి, అన్నిట్లో కేవలం మార్కుల విషయం కాకుండా వాళ్ళకి నాలెడ్జ్ రావాలి అని అంటే నేను శ్రీ బాలాజీ విద్యాలయంలోనే చదివించాలని వేరే పిల్లలకు కూడా నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీ బాలాజీ విద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకలు, 40th యానివర్సరీ సెలబ్రేషన్స్. ఎంతోమంది తల్లిదండ్రుల మనోభావాలు విన్నాం, స్టూడెంట్స్ టాలెంట్స్ విన్నాం, అలుమ్నై మాటలు విన్నాం. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఎంతోమంది చిన్నారులు వాళ్ళ టాలెంట్ మీ ముందు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎంతోమంది వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. వాటన్నిటి అమాల్గం, వాటన్నిటి కలెక్షన్తో విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
శ్రీ సత్య సాయిరాం విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల విద్యా సంస్థ శ్రీ కొమరగిరి కృష్ణమోహన్ రావు గారి శ్రీ బాలాజీ విద్యాలయము విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మల్టీమీడియా ద్వారా విద్యా బోధన, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, రీజనింగ్ ద్వారా మనోవికాసం కలుగజేస్తున్న విద్యా సంస్థ శ్రీ బాలాజీ. స్పోకెన్ ఇంగ్లీష్, అసెంబ్లీ స్పీచెస్, జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న సంస్థ శ్రీ బాలాజీ. ర్యాంకులతో పాటు విలువలతో కూడిన విద్యా బోధన. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారిచే రోబోటిక్స్, సెన్సర్స్, 3D ప్రింటింగ్లలో శిక్షణ, కొత్త ప్రయోగాల వేదిక, బాలల ఊహలకు రెక్కలు తొడిగే అటల్ టింకరింగ్ ల్యాబ్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిచే బెస్ట్ అవైలబుల్ స్కూల్ గా ఎంపిక చేయబడి ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న శ్రీ బాలాజీ. అడ్మిషన్ జరుగుతున్నవి. మీ చిన్నారుల ఉజ్వల ప్రగతికి సంప్రదించండి. శ్రీ బాలాజీ విద్యాలయము, రామానాయుడుపేట, మచిలీపట్నం.